కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద జరిగిన గృహాల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణ పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకులు బృందం వెళ్లింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ప్రకారం 2558 గృహాలు నిర్మాణం పూర్తయినట్లు చూపుతున్నప్పటికీ ఒక్క గృహం కూడా నివాసయోగ్యంగా లేవని ఆరోపించారు. గృహాల నిర్మాణం అంతా కూడా పూర్తిగా నాసిరకంగా జరిగిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, బీజేపీ నార్త్ సెంట్రల్ మండలాల అధ్యక్షులు మహదేవ్, నాగార్జున, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొమ్ము కోయడానికి కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, నిరుపేదల కోసము 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్, నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా వేసినటువంటి టాప్, ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి. వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చినట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో హస్తమున్నటువంటి అధికారులందరినీ కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నిరుపేదల కోసము, నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళను నెరవేర్చకుండా కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారుల తరఫున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ చూస్తే చూడండి, అన్ని ప్యాచులే. ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి 4 చేసి 3 నెలలు అయింది. ఈ డోర్ దగ్గర మూలలో చూడండి సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోనిటరింగ్ చేయాల్సినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు, జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో, ఎస్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో, థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగంతో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదోనిలో జరిగిన నిర్మాణాల పైన, ఆదోనిలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో, ఈ స్కామ్ మీద వెంటనే అవసరమైతే సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగరాజ్ గౌడ్, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్.